హే బైక్ కార్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండి. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసారు కదా. అండర్ 20 lakhs లో బెస్ట్ 5 కార్స్ నేను ఈ వీడియోలో మీకు రికమెండ్ చేయబోతున్నాను. ఈ ప్రైస్ పాయింట్ లో చాలా వేరే కార్స్ కూడా ఉంటాయి. 20 lakhs అంటే డెఫినెట్లీ ఒక ప్రీమియం అమౌంట్. సో ఆ ప్రీమియం అమౌంట్ పే చేస్తున్నప్పుడు మనకు ఒక బెస్ట్ కార్ కావాలి అండ్ దాంతో పాటు కంఫర్ట్ లో ఇక్కడ మనం కాంప్రమైజ్ అవ్వద్దు. ఫీచర్స్ కూడా మనకి బేసిక్ తో పాటు నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ కూడా ఉండాలి. ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తూ ఈ 5 కార్స్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. వేరే కార్స్ కూడా ఈ ప్రైస్ లో ఉంటాయి. అవి ఎందుకు సజెస్ట్ చేయలేదంటే యాజ్ మెన్షన్ దీస్ ఆర్ ద బెస్ట్ 5 కార్స్ యాజ్ పర్ మై రికమెండేషన్. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిటర్స్ అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ రికమెండేషన్స్ తో పాటు లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ రివ్యూస్ ని నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కార్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండర్ 20 lakhs లో నేను రికమెండ్ చేయబోయే కార్ టాటా హ్యారియర్. టాటా హ్యారియర్ XM AS వేరియంట్ ఆటోమేటిక్ లేదా మీరు మాన్యువల్ వేరియంట్ ని కూడా తీసుకోవచ్చు. ఈ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసి 17.49 lakhs ఎక్స్ షోరూమ్ గా ఉంది. ఆన్ రోడ్ మీకు అరౌండ్ 19.5 lakhs వరకు వస్తుంది. బేసికలీ టాటా హ్యారియర్ వచ్చేసి ఒక SUV సెగ్మెంట్ లో వస్తుంది. అండ్ ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్, ఈ కార్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండర్ 20 lakhs లో మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ SUV కార్ కూడా ఇదే. హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల మీరు సిటీలోనే కాదు రూరల్, అర్బన్ ఏ ఏరియాస్ లో వెళ్ళినా కూడా చాలా ఈజీగా మీరు ఈ కార్ ని డ్రైవ్ చేయొచ్చు. కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 5 people చాలా కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. ది బెస్ట్ కంఫర్ట్ ని కూడా ఈ కార్ మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ టాటా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెల్ రిలయబుల్, చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో టాటా హ్యారియర్ కూడా వస్తుంది. సో ఈ కార్ ని తప్పకుండా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ వేరియంట్ లో వచ్చే కొన్ని కీ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి మనకి 2 liter ఇంజన్ తో వస్తుంది. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 167 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 350 Nm టార్క్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 425 liters గా ఉంటుంది. అండ్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పవర్ రియర్ విండోస్, ఫాగ్ లైట్స్ ఫ్రంట్ అండ్ రియర్ అండ్ అలాగే ఎయిర్ కండిషన్, మాన్యువల్ AC అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ABS, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ గా మనకు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ట్రాక్షన్ కంట్రోల్, అడ్జస్టబుల్ సీట్స్, క్రాష్ సెన్సర్, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ కెమెరా కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ SUVలో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. డ్రైవబిలిటీ కూడా చాలా బాగుంటుంది. మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే సిటీలో డ్రైవ్ చేస్తే మీరు 10 to 12 వస్తుంది. హైవేలో వెళ్తే మాత్రం తప్పకుండా 15 kilometers మైలేజ్ ఇస్తుంది. సో ఈ కార్ని మీరు 20 lakhs కొనాలనుకుంటే మాత్రం ఈ వేరియంట్ ని, ఈ కార్ని కూడా ఒకసారి మీ విష్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. సెకండ్ కార్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా ఒక లగ్జరీ SUV అండి. దట్ ఈస్ ఫ్రమ్ మహీంద్రా XUV 700. 700లో వాల్యూ ఫర్ మనీతో పాటు మోస్ట్ లయబుల్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ AX3 7-seater డీజిల్ వేరియంట్ లేదా మీరు AX5 డీజిల్ ని మీరు తీసుకోవచ్చు. ఇందులో వచ్చే ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మహీంద్రా XUV 700 యొక్క వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అది ఒకసారి మీరు నోటీస్ లో ఉంచుకోండి. అదర్వైజ్ కార్ పరంగా మాట్లాడుకుంటే హైవే స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది. కార్ సేమ్ మీకు హ్యారియర్ లాంటి ఎక్స్పీరియన్సే ఉంటుంది. కానీ కార్ యొక్క ఫీల్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియం గా ఉంటుంది. ఇంటీరియర్ టచ్ అండ్ ఫీల్ కూడా మీకు చాలా వరకు ప్రీమియం గా కనిపిస్తుంది. ఇండియన్ బ్రాండ్ అవ్వడం వల్ల చాలా మంది ఈ మహీంద్రా కార్స్ కానీ టాటా కార్స్ ని కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కార్ కూడా సేఫ్టీ పరంగా చూసుకుంటే 5 star రేటెడ్ కార్. హైవే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఈ కార్ లో. అండ్ ఈ కార్ లో ఇప్పుడు వచ్చే కొన్ని ఫీచర్స్ చూద్దాము. పర్టికులర్ గా ఈ వేరియంట్ లో మనకి ఏమేమి కీ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2.2 liter డీజిల్ లేదా మనకి ఇందులో పెట్రోల్ వేరియంట్ కూడా 2 liter ఆఫర్ చేస్తున్నారు. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 182 బ్రేక్ హార్స్ పవర్ విత్ 420 Nm మ్యాసివ్ టార్క్. సో టార్క్ పరంగా మాట్లాడుకుంటే హ్యారియర్ కన్నా ఈ కార్ బెటర్ పుల్లింగ్ ని మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంటీరియర్ లో కొన్ని కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. పవర్ అడ్జస్టబుల్ ఎక్స్టీరియర్ రియర్ వ్యూ మిర్రర్ తో పాటు ఫాగ్ లైట్స్ ఫ్రంట్ అండ్ రియర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. AC కూడా మనకి మాన్యువల్ గా ప్రొవైడ్ చేస్తారు. సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే ABS, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ as a స్టాండర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్ తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBD కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ద ఫాలో మీ హెడ్ ల్యాంప్స్. సో సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఈ కార్ కూడా ది బెస్ట్ సేఫ్టీని ఆఫర్ చేస్తుంది. 5 people అయితే చాలా కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. నీ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా మ్యాసివ్ గా ఈ కార్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. 7-seater వేరియంట్ తీసుకుంటే అడల్ట్స్ కాకుండా మీరు ఒక 12 to 13 years ఏజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కంఫర్టబుల్ గా లాంగ్ జర్నీస్ కూడా చేయొచ్చు. అడల్ట్స్ అయితే అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు. వెనకాల AC వెంట్స్ కూడా ఉన్నప్పటికీ కార్ లో మాత్రం మీకు కొంచెం సఫకేషన్ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే సిటీలో మీరు ట్రావెల్ చేస్తే మీకు 13 to 14 అయితే వస్తుంది. కానీ డిపెండ్స్ ఆన్ ద డ్రైవింగ్ అండి. మోస్ట్లీ 10 kilometers కూడా వచ్చే కస్టమర్స్ ఉన్నారు. కానీ మీరు హైవేలో డ్రైవ్ చేస్తే మాత్రం తప్పకుండా 15 kilometers per liter మైలేజ్ అనేది వస్తుంది. సో ఈ కార్ ని కూడా తప్పకుండా అండర్ 20 lakhs లో కొనాలనుకునే వాళ్ళు మీరు ఈ వేరియంట్ ని ఒకసారి మీ విష్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. థర్డ్ కార్ గురించి మాట్లాడుకున్నట్లయితే దట్ ఈస్ ద సెడాన్ కార్. సో సెడాన్ లో పర్ఫార్మెన్స్
అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెడాన్లో మీరు హైవే స్టెబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కంపేర్ టు ఎస్యూవీస్కి సెడాన్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో సెడాన్లో కూడా నేను మీకు ఒక 2 కార్స్ని సజెస్ట్ చేయబోతున్నాను. రెండు కూడా సిస్టర్ కంపెనీస్. లైక్ ఇందులో నేను సజెస్ట్ చేయబోయేది స్కోడా స్లావియా లేదా Volkswagen వర్చస్. సో స్కోడా స్లావియాలో 1.5 లీటర్ డిఎస్జీ వేరియంట్ ఉందండి. అదే సేమ్ వర్చస్లో కూడా మీకు 1.5 లీటర్ డిఎస్జీ ఉంటుంది. హైలైన్ వేరియంట్ వచ్చేసి Volkswagenలో ఉంటుంది. స్టైల్ వేరియంట్ వచ్చేసి మీకు స్లావియాలో ఉంటుంది. సో 1.5 లీటర్ డిఎస్జీ మోస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ప్రెసెంట్ ఇండియాలో ఉన్న 20 lakhs లో వచ్చే సెడాన్ కార్స్ లో కంపారిజన్ లో చూసుకున్నట్లయితే. అండ్ ఈ కార్ లో మనకి 1.5 లీటర్ ఇంజన్ లో సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీ కూడా వస్తుందండి. అవుట్ ఆఫ్ 4 cylinders మనకి 1 cylinder డియాక్టివేట్ అయిపోతుంది. అండర్ లోవర్ ఆర్పిఎమ్స్ లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఎంతైతే పవర్ కావాలో అంత పవర్ 3 cylinders నుంచి వస్తుంది. వెన్ ఎవర్ యూ వాంట్ ద మోర్ పవర్ థ్రాటిల్ మీరు ఎప్పుడైతే హార్ష్ గా ఇచ్చినప్పుడు కంప్లీట్లీ 4 cylinders ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు అండర్ లోవర్ ఆర్పిఎమ్స్ లో డ్రైవ్ చేసినప్పుడు మీ మైలేజ్ కూడా ఎఫిషియెంట్ గా మీకు ఎక్కువగా మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ కార్ సిటీలో డ్రైవ్ చేస్తే మీరు 15 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో డ్రైవ్ చేస్తే తప్పకుండా మీకు 16, 17 లేదా 18 కూడా వస్తుంది. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ హౌ యూ డ్రైవ్. అండ్ కార్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే 5 people ట్రావెలింగ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. 1 weekend మీరు ఫ్యామిలీతో వెళ్ళడానికి కావాల్సిన సఫిషియెంట్ బూట్ స్పేస్ కూడా ఈ కార్లో అవైలబుల్గా ఉంటుంది. కార్ యొక్క స్టైలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇండియా కోసం స్పెసిఫిక్గా తయారు చేసిన కార్ ఇది. MQB ప్లాట్ఫామ్లో రెడీ చేశారు. ఇవే కార్స్ని గ్లోబలీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా స్కోడా కుషాకి మనం చూసినట్లయితే ఇదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసిన కార్స్కి 5 star రేటింగ్ వచ్చింది. వెరీ సూన్ మనము స్లావియా కానీ వర్చెస్కి కూడా ఇదే రేటింగ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ కార్ మీరు కొన్న తర్వాత మాత్రం అసలు రిగ్రెట్ అవ్వరండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సెడాన్ కార్ అవుతుంది మీ ఫ్యామిలీకి. అండ్ సేఫ్టీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 6 airbags, ABS విత్ EBD, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ తో పాటు టైర్ ప్రెషర్ మానిటరింగ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 147 బ్రేక్ హార్స్ పవర్ విత్ 250 Nm పీక్ టార్క్ జనరేట్ చేస్తుందండి. ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm, విచ్ మీన్స్ సెడాన్లో కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ కార్ మనము స్కోడా స్లావియా అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని కీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కార్లో మనకి మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్, అలాయ్ వీల్స్, దాంతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ అలాగే 4 పవర్ విండోస్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది అలాంగ్ విత్ ద సన్ రూఫ్. అండ్ ఫోర్త్ కార్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా ఒక సెడాన్ రికమెండ్ చేస్తున్నాను మీకు. స్లావియాతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ కార్ ప్రైసింగ్ చాలా తక్కువగా ఉంటుందండి. దట్ ఈస్ హ్యుండాయ్ వర్నా. హ్యుండాయ్ వర్నాలో కూడా మనకి 1.5 లీటర్ డీజిల్ కూడా అవైలబుల్గా ఉంటుంది, పెట్రోల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ టాప్ ఎండ్ వచ్చేసి 15.78 lakhsగా ఉంది. ఆన్ రోడ్ మీకు రఫ్లీ ఏ సిటీలో ఉన్నప్పటికీ 18 lakhsలోనే వస్తుంది. టాప్ ఎండ్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ని కూడా ఆఫర్ చేస్తుంది ఈ కార్. సో ఫీచర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. హైవే స్టెబిలిటీ చాలా బాగుంటుంది. స్పెసిఫిక్గా హ్యుండాయ్ వర్నాకి సెకండ్ సేల్స్ చాలా బెటర్గా ఉంటాయి. అండ్ హ్యుండాయ్ యొక్క సర్వీసింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ కార్లో వచ్చే మనం కొన్ని కీ ఫీచర్స్తో పాటు ఇంజన్ యొక్క డీటెయిల్స్ని మనం ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడు ఇంజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కార్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆఫర్ చేస్తున్నారు. నేను రికమెండ్ చేసే వేరియంట్లో మనం చూసుకున్నట్లయితే 1.5 లీటర్ డీజిల్, 6 speed మాన్యువల్ అండ్ అలాగే 7 speed DCTని కూడా ఆఫర్ చేస్తున్నారు అలాంగ్ విత్ ద 6 speed ఆటోమేటిక్. సో వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ మీకు ఆప్షన్ అవైలబుల్గా ఉంది. మీరు ఆటోమేటిక్ 80 కాకుండా మీరు మాన్యువల్గా తీసుకుంటే మరింత ప్రైస్ కూడా తగ్గుతుంది. అండర్ 17 lakhsలోనే మీకు టాప్ ఎండ్ మోడల్ అనేది వస్తుంది. బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 480 liters ఆఫ్ బూట్ స్పేస్ ఈ కార్ ఆఫర్ చేస్తుంది. సో 1 weekend మీ ఫ్యామిలీతో బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా బూట్ లగేజ్ అయితే సరిపోతుంది. అండ్ ఈ కార్ యొక్క ప్లస్ పాయింట్స్ మనం ఆల్రెడీ చెప్పినట్టు కార్ డ్రైవబిలిటీ చాలా బాగుంటుంది. 5 people ట్రావెల్ చేయొచ్చు. అండ్ కొన్ని కీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వేరియంట్లో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్, అలాయ్ వీల్స్, దాంతోపాటు మనకి ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్లో ABS, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్తో పాటు 6 airbags ఈ వేరియంట్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్జస్టబుల్ సీట్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ అలాగే క్రాష్ సెన్సర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ ద ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ ద ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్. అండ్ దాంతోపాటు రియర్ కెమెరాని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ హోల్ మనం మాట్లాడుకున్నట్లయితే కార్ యొక్క డిజైన్తో పాటు మీకు సెకండ్ సేల్స్తో పాటు హ్యుండాయ్ వెర్నాకి ఇండియాలో చాలా మంచి నోన్ నేమ్ ఉంది. సో ఈ కార్ను మీరు తప్పకుండా అండర్ 20 lakhsలో సెడాన్ కొనాలనుకుంటే, ఒకవేళ స్లావియా మీకు కొంచెం ఎక్కువగా కాస్ట్ అవుతుంది అంటే మాత్రం ఒక 2 lakhs మీరు ఈ వేరియంట్ తీసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇందులో మీకు డీజిల్ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. స్లావియాలో కానీ వర్చెస్లో కానీ ఓన్లీ పెట్రోల్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి నోటీస్ చేయాలి. ఫైనలీ టాప్ ఫస్ట్ కార్గా నేను రికమెండ్ చేస్తున్నాను MG Aster టాప్ ఎండ్ వేరియంట్. టాప్ ఎండ్ వేరియంట్ కూడా మీకు 20 lakhsలో వస్తుందండి. ద ఓన్లీ రీజన్ నేను దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి దట్ ఈస్ విత్ ద ADAS ఫీచర్స్. ఆటోనోమస్ ఫీచర్స్ని 20 lakhsలో ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ దట్ టు ఈ కార్ యొక్క లుక్స్ కూడా చూసుకుంటే ప్రాపర్ SUV స్టైలింగ్లో ఉంటుంది.
కంఫర్ట్ పరంగా కూడా ది మోస్ట్ ప్రీమియంగా ఉంటుంది ఇంటీరియర్. అండ్ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెవల్యూషనరీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, అందులో వచ్చే ఫీచర్స్ కానీ ఎంజీ వచ్చేసి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత చాలా బ్రాండ్స్ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నాయి. ఇందులో మనకి టాప్ అండ్ వేరియంట్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుని కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్లో మనకి 1.5 లీటర్ అండ్ అలాగే 1.4 లీటర్ రెండు ఇంజన్స్ విత్ పెట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. డీజిల్ అయితే అవైలబుల్గా లేదు. పవర్ ఫిగర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 138 బ్రేక్ హార్స్ పవర్ విత్ 220 Nm పీక్ టాప్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అలాయ్ వీల్స్ అండ్ అలాగే గ్లవ్ కంపార్ట్మెంట్ కూలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే మీకు ఈ కార్లో అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మీరు టాప్ ఎండ్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫీచర్ ఇందులో ఉంటుంది. సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు ADAS ఫీచర్స్ ఈజ్ ద మోస్ట్ కన్సిడరింగ్ పాయింట్ ఇందులో. అండ్ అలాగే అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్స్ అండ్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్ యొక్క డ్రైవింగ్ స్టెబిలిటీ గురించి కూడా మాట్లాడుకుంటే అండి, హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు చాలా స్టేబుల్గా ఉంటుంది ఆస్టర్. నాకు ఎందుకు హెక్టార్తో కంపేర్ చేసుకున్నా కూడా ఆస్టర్ ఈజ్ మోర్ ప్లాంటెడ్ అనిపిస్తుంది. కార్నరింగ్లో కూడా మీరు హెక్టార్తో కంపేర్ చేసుకుంటే ఆస్టర్ చాలా బెటర్ జాబ్ చేస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. 5 పీపుల్ చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది అలాంగ్ విత్ ద సన్ రూఫ్. సో ఈ కార్ని అందుకే నేను టాప్ 1 లిస్ట్లో మీకోసం రికమెండ్ చేస్తున్నాను. సో ఈ 5 కార్స్ని ఎందుకు చూస్ చేశాను ముందు కూడా చెప్పాను కదా, మనం 20 lakhs పెడుతున్నప్పుడు ఇట్స్ అ ప్రీమియం అమౌంట్. ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, కంఫర్ట్ని కాంప్రమైజ్ అవ్వద్దు, సెకండ్ సేల్స్ని కాంప్రమైజ్ అవ్వద్దు. దాంతోపాటు మంచి సర్వీస్ అండ్ వెల్ రిలయబుల్ ప్రోడక్ట్, మంచి స్టైలిష్గా కూడా ఉండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ 5 కార్స్ని నేను మీకు రికమెండ్ చేశాను. కొన్ని వేరే కార్స్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, అవి కూడా అండర్ 20 lakhs వస్తాయి, లైక్ కియా క్యారెన్స్ కానీ ఇంకా మరిన్ని కార్స్ కానీ. కానీ నా ఒపీనియన్లో వేరే ఏవైతే కార్స్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదో అవి అంత వర్త్ కావు టు పర్చేస్ విత్ ద 20 lakhs ప్రీమియం అమౌంట్. ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. లేదా మీ కార్ బయ్యింగ్ కోసం మీరు ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే తప్పకుండా మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ బైకార్ తెలుగులోని మీరు విజిట్ చేసి DM చేయొచ్చు. సో అక్కడ నేను మీకు పర్సనల్ సజెషన్స్ కూడా షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎఫర్ట్స్ని తప్పకుండా మీరు గుర్తించి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.